మన రైతు సోదరులకు అందరికీ శుభోదయం. ఇంకా ఈరోజు డేట్ వచ్చి 11 ఏప్రిల్ నెల 2024 సంవత్సరం. ఈరోజు మన మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి తగ్గిందా పెరిగిందా అనేది వీళ్ళు చూపిస్తారండి. ప్రతి మండి కాడికి వెళ్ళి స్టాక్ ఎన్ని బాక్సులు వచ్చింది, ఏం దాని సమాచారం అనేది వీడియో తెలియజేస్తా. మన ప్రజెంట్ మార్కెట్ గేట్లో ఎంటర్ అవుతానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ఆర్ మండికి మనకు కనబడుతుంది. ఎంఎస్ఆర్ మండిలో స్టాక్ ఏ విధంగా వచ్చిందో, ఆర్టీఎం మండీలో వచ్చేసి ఒక 300 బాక్సుల కానీ స్టాక్ వచ్చింది. దానికి అర్థం క్వాలిటీలే ఉన్నాయి, నెంబర్ 1 క్వాలిటీలు. ఇంకా నెక్స్ట్ దాని పక్కన వచ్చేసి ఏబిఆర్లో కానీ ఒక 200 బాక్స్ ఆ మధ్య వచ్చాయి. మీరే చూడవచ్చు లైవ్లోనే. ఏబిఆర్ మండీలో ఒక 200 బాక్స్ అనేవి వచ్చాయి. ఎంఎస్ఆర్ టమాటా మార్కెట్లో ఒక బాక్స్ కానీ ఏమి వచ్చినా ఇప్పుడు దాకా ఏమన్నా స్టాక్ ఏమైనా రావచ్చేమో చెప్పలేము. ఒక 7 గంటల పైన మనకు తెలియదు కదా. మనకి ఇప్పుడైతే సమయం వచ్చేసి కరెక్ట్గా 5:40 అవుతుంది. ఇప్పుడు దాకా స్టాక్ అనేది ఏం వచ్చిందో పక్కన అట్లాగే ఎస్ఎల్ఎన్ మండికి చూద్దాం. ఎస్ఎల్ఎన్ మండికి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కానీ ఒక 250 బాక్సుల దాకా స్టాక్ అనేది వచ్చింది. ఇంకా ఎస్పీజే చూసుకున్నట్లయితే కనుక ఒక 70 నుంచి 80 బాక్సులు స్టాక్ అనేది ఇప్పుడు దాకా వచ్చింది. ఇంకేమైనా వస్తే చెప్పలేము, చూద్దాం. ఎంఎండికి చూసుకున్నట్లయితే కనుక స్టాక్ అనేది ఫుల్గానే వచ్చింది. ఇక్కడ అవుట్ సైడ్ అంతా కొంచెం ఫుల్ అయింది. ఇక్కడ స్టాక్ అనేది ఇప్పుడుగానే వస్తూనే ఉంది. సమయం 5:40 అవుతానే స్టాక్ అనేది వస్తూనే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు దానికైతే ఫుల్గానే వచ్చింది. మీరు చూడొచ్చు. మనం ఇంట్లో కూర్చొని వాయిస్ ఓవర్ లేదు. అలాగే ముందుకు వస్తే ఎస్ఎల్ఈ మండి, సిద్ధారెడ్డి మండి అనేది క్వాలిటీలు వచ్చాయి. నెంబర్ 1 క్వాలిటీలు. ఇంచుమించు ఒక 300 బాక్సులు అనేది ఖచ్చితంగా వచ్చినాయి. ఈ పెద్ద లాట్ వచ్చేసి 130 నుంచి 150 బాక్సులు ఉంటుంది. దాని పక్కన 100 బాక్సులు, మొత్తం 250 బాక్సులు అనేది స్టాక్ అనేది వచ్చింది సిద్ధారెడ్డి మండికి. సిద్ధారెడ్డి మండి ఇన్ఫర్మేషన్. ఇంకా స్టాక్ రావచ్చేమో మనం చెప్పలేము. అలాగే ముందుకు వస్తే మోలా మండి పక్కన జేఎన్టీ మండి. ఈ మండికి కన్నా ఫుల్గానే స్టాక్ అనేది వచ్చిందని మీరే చూడొచ్చు. అందాజు ఎన్ని బాక్సులు అని చెప్పలేము. ఇంచుమించు ఒక 450 నుంచి 500 బాక్సులు అనేది స్టాక్ వచ్చినాయి. అన్ని క్వాలిటీలు వచ్చాయి. మీరు చూడొచ్చు. ప్రజెంట్ అంత పెద్ద లాట్లే మీడియాలుగానే ఉండే క్వాలిటీలుగా. ముందర లాట్ అయితే క్వాలిటీ ఉంది 200 బాక్సుల లాట్. ఇది జేఎన్టీ మండి ఇన్ఫర్మేషన్. పక్కన భద్రారెడ్డి మండి ఎట్లా చూద్దామండి. నా భద్రారెడ్డి మండికి కన్నా ఫుల్గానే వచ్చింది చెప్పచ్చు. ఇప్పుడు దానికైతే కనుక భద్రారెడ్డి మండికి కానీ ఒక 550 నుంచి 600 బాక్సులు స్టాక్ అనేది వచ్చింది. ఇప్పుడు స్టాక్ అనేది కానీ వస్తుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. అన్ని క్వాలిటీలు వచ్చాయి, క్వాలిటీలే వచ్చాయి. చూడొచ్చు మీరే. ఇప్పుడే స్టాక్ అనేది కానీ వచ్చింది. దింపుతున్నారు. ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ అవుతుందేమో. తొందరగా ముగించుకుంటూ వెళ్తా అన్ని మండీలు. అలాగే జేబీటీ మండీకి చూసుకున్నట్లయితే కనుక ఒక 210 బాక్సులు 220 బాక్సుల దాకా స్టాక్ అనేది వచ్చింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. మీరే చూడొచ్చు. అలాగే మదీనకు ఒక 350 నుంచి 350 కాడికి అంత మీడియాలో వచ్చాయి. క్వాలిటీలు ఏమి వచ్చిందా. అలాగే ఎదురుగా చూసుకున్నట్టయితే మోలా మండి మాలిక్లో కూడా ఉందా ఒక 110-120 బాక్సుల దాకా స్టాక్ వచ్చింది. చూద్దాం. ఎన్ఎస్ఆర్ కానీ ఒక 300 బాక్సుల దాకా స్టాక్ వచ్చింది. 150 నుంచి 170 బాక్సుల దాకా స్టాక్ వచ్చింది. దగ్గరికి వెళ్ళి వీడియో తీసే కొంచెం లేట్ అవుతుంది, అందుకు దూరం నుంచి జూమ్ చేసేస్తా. అయితే ఇంకా ముందుగా చూసుకుంటే కన్నా మదనపల్లి మార్కెట్లోనే ముందుగా యాక్షన్ ఏమండి బాగ్లిష్మికి ఇంచుమించు ఇప్పటికి ఒక 300 బాక్సులు దాకా క్వాలిటీలో వచ్చాయి. పెద్ద లాట్ ఒకటి వచ్చింది. మనంతా మీడియాలో చూద్దాం. స్టాక్ ఏమైనా పెరిగే అవకాశం ఉంది. ఎస్ఎంబికి వచ్చేసి ఆపక్ సైడ్ కాయలు దింపుతారు. అది ఆపక్ లైన్లో చూపిస్తా. నా జీపేర్ మండికి చూసుకున్నట్లయితే కన్నా ఈరోజు ఫుల్గానే వచ్చింది. మనం ఎన్ని బాక్సులు అని చెప్పలేము, అందాజు మనం లెక్కేయలేము. చూడండి మీరే. మీకు ఇన్ని బాక్సులు వచ్చినాయని మీరే కామెంట్లో పెట్టండి, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఆపక్ లైన్కి అయితే చూపిస్తా వెళ్ళి. ఈ బైక్ లైన్ ఇంచుమించు నిన్న మాదిరి వచ్చింది. సేమ్ నిన్న కానీ కొంచెం తగ్గింది ఈరోజు స్టాకు. చూద్దాం ఆపక్ లైన్ ఎంత మాత్రం వచ్చిందో చూద్దాం. అలాగే హెచ్జిఎస్ మండి చూసుకున్నట్లయితే కానీ ఈరోజు కానీ కొంచెం నిన్న మాత్రమే వచ్చింది. అంత మీడియాలు క్వాలిటీలు వచ్చాయి. చూడొచ్చు. కేఎస్బి మండి క్వాలిటీలు వస్తున్నాయి. ఇప్పుడు దాకా అయితే ఒక 400 బాక్సుల దాకా అనేది 400 300 350 దాకా అనేది వచ్చినాయి. ఇప్పుడు స్టాక్ వస్తుంది. ట్రాక్టర్లో 100 బాక్సులు ఉన్నాయి. చూడవచ్చు. క్వాలిటీలు ఉన్నాయి. హెచ్జిఎస్ స్టాక్. ఇంకా టీవీఎస్ మండికి చూసుకున్నట్లయితే కనుక నిన్నటికన్నా ఈరోజు స్టాక్ కొంచెం చాలా తగ్గింది. ఈరోజు మీరు చూడండి.
ఆ రేకుల కింద కానీ చూడండి అందాజు ఎన్ని బాక్సులు వచ్చినాయి చెప్పలేము. చూపిస్తా. క్వాలిటీలు ఏమి లేవు, అంత మీడియాలే. ఆడ 2-3 లాట్లు ఏమో క్వాలిటీలు ఉన్నాయి. ఇది టీవీఎస్ ఇన్ఫర్మేషన్. ఇంకా సిఎంహెచ్ చూసుకున్నట్లయితే కనుక పర్లే వచ్చింది ఈరోజు కొంచెం స్టాకు. ఒక 600 బాక్సులు, ఆ మధ్య 550 నుంచి 600 బాక్సులు అనే స్టాక్ అనేది వచ్చింది సిఎంహెచ్కి. ఇంకా ఎంఆర్ మండి మోహన్ రెడ్డి ఫుల్గానే స్టాక్ వచ్చింది ఆ మండీకి అయితే కనుక. జేకేఎస్ఎం అయితే కనుక ఫుల్గానే వచ్చింది, పర్లే ఎక్కువ ఏం లేదు. నిన్నకన్నా కొంచెం తగ్గింది. నిన్న ఒక ఫుల్గా నచ్చింది. నిన్నకన్నా ఈరోజు ఒక 100 బాక్సులు తగ్గినాయి. జేకే మండీకి అయితే ఫుల్గా వచ్చినాయి. అలాగే దాని పక్కన సిఎల్టీ అలాగే టీఎల్టీ మండీకి కానీ స్టాక్ అనేది కొంచెం నిన్నకన్నా ఈరోజు కొంచెం తగ్గింది, చూడొచ్చు మీరే. మనకి టీఎల్టీ మండీ స్టాక్ చూసుకున్నట్లయితే కనుక ఒక 300 బాక్స్ అనేది స్టాక్ అనేది వచ్చింది. 250 నుంచి 300 బాక్స్ స్టాక్ వచ్చింటుంది అందాజు. ఈ పక్క లైన్లో సిఎంహెచ్కి, ఎంఆర్కి, జేకే మండీకి కొంచెం స్టాక్ కొంచెం పెరిగింది. ఆ సిఎల్టీకి ఏం ఐవీకి కానీ ఏం ఐవీకి అయితే చిన్న బాక్సులు ఒక 30 బాక్సులు అనేది వచ్చింది. ఇంకా కేజీ అని కూడా తక్కువ ఈరోజు. నిన్నటికన్నా చాలా తగ్గింది, అర్థం లేదు స్టాకు. పక్కన సిఏకే దాంట్లో కొంచెం ఒక 150 బాక్సుల దాకా 100 బాక్సుల దాకా స్టాక్ వచ్చి ఉంటుంది. దాన్ని మినహాయింపు వస్తే వీటీఎం, ఇక్కడ ఎస్బిటి, ఎస్విఆర్, ఏఎన్ఆర్, ఎస్ఎన్వి ఇక్కడ మండీలు అయితే కనుక ఒక మండీకి ఒక 50 నుంచి 100 బాక్సులు 150 బాక్సుల దాకా స్టాక్ వచ్చింది. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంకా స్టాక్ ఏం పెరిగే అవకాశం ఉంటే మనం చెప్పలేము. ఇంకా డైరెక్ట్ మనం అంతే. ఇంకా వీడియో వీడియో చాలా నిమిషాలు అయిందని అనుకుంటా, ఎక్కువ సోచి చెప్పినానేమో అనుకుంటా. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఇన్ఫర్మేషన్ అనేది డైలీ ఖచ్చితంగా ఇస్తానని తెలియజేస్తూ, ఇంకా అలాగే మన ఈరోజు ఇంకొక ఓకే ట్యాంక్ ఇన్ని మండీలు స్టాక్ అనేది చూపించిన. ఎంతమంది నేను స్టాక్ చూసుకున్నట్లయితే కనుక ఈరోజు కొంచెం తగ్గింది స్టాకు అని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ.